రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలోని మొగిలిగిద్ద గ్రామంలో ఓ ప్రత్యేకత ఉంది. దాదాపు 150 ఏళ్ల క్రితమే ఈ ఊరిలో పాఠశాల వెలిసింది. ఎంతోమంది పేరెన్నిక గల దిగ్గజాలను దేశానికి అందించింది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో మహానుభావులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నేటికి అదే ఒరవడి కొనసాగిస్తున్న ఆ పాఠశాల 150 సంవత్సరాల ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 31న పాఠశాల 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కానుండడంతో ఈ పాఠశాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని షాద్నగర్ ప్రాంతంలోని మొగిలిగిద్ద అనే గ్రామంలో 150 ఏళ్ల క్రితం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభమైంది. 1870 ప్రాంతంలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తుర్రేబాజ్ ఖాన్ అనే విప్లవ వీరుడి పోరాట స్ఫూర్తితో ఈ గ్రామంలో నవాబులకు వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగేవి. దీంతో వాటిని ఎలా నివారించాలన్న కోణంలో ఆలోచించిన నవాబులు భవిష్యత్తులో తమపై ఎవరూ కుట్రలు చేయకుండా ఇక్కడి చిన్నపిల్లలను చదువు వైపు మళ్లించేందుకు 1873లో ఈ గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు ఇక్కడి చరిత్ర చెప్తోంది. నాటి నుంచి ఈ పాఠశాల వేలాది మంది మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెచ్చింది. ఈ పాఠశాలలోనే బూర్గుల రామకృష్ణారావు విద్యాభ్యాసం చేసి అనంతరం స్వరాజ్య ఉద్యమంలో పాల్గొని తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ తొలిదశ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించి ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన సత్యనారాయణ రెడ్డి, ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోస్తున్న హరగోపాల్ లాంటి వారు ఎందరో ఈ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం దాకా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తక్కువ సంఖ్యలోనే పాఠశాలలు ఉండడంతో చేవెళ్ల, పరిగి, జచెర్ల, పాలమూరు, కల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు ఈ పాఠశాలకు వచ్చి చదువుకునేవారు. ఈ పాఠశాలలో చదివిన ఎందరో విద్యార్థులు వివిధ రంగాల్లో దేశ విదేశాల్లో స్థిరపడ్డారని స్థానికులు చెబుతున్నారు. 1973లో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు నాటి ఆర్థిక శాఖ మంత్రి రామచంద్రారెడ్డి, అదేవిధంగా 125వ వార్షికోత్సవానికి ప్రొఫెసర్ జయశంకర్ హాజరయ్యారని చెబుతున్నారు. నా పేరు జనార్దన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ మొగిలిగిద్ద. ఈ పాఠశాల స్థాపించి ఇప్పటికీ 150 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులతోటి శ్రీ హరగోపాల్ సార్ గారి ఆధ్వర్యంలో సీఎం గారిని కలవడం జరిగింది. సీఎం గారు అడిగిన వెంటనే ఈ నెల 31 నేను వస్తానని ఆయన తగిన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆ పరిస్థితులలో కలెక్టర్ గారు కూడా మా పాఠశాల విచ్చేసి మొత్తం ఇక్కడ ఉన్న పరిస్థితులను అంచనా వేసి మీకు పాఠశాల బిల్డింగ్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ 31 గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రావడంతో మా పాఠశాల యొక్క మొత్తం పూర్వ వైభవం అనేది వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాము. పాఠశాలకు వారు G+2 గదులు ఇచ్చేసి అన్ని ఏర్పాట్లు అన్ని వసతులతోటి పాఠశాల నిర్మాణం జరుగుతుందని మా విద్యార్థులు ఆశిస్తూ ఉన్నారు. నా పేరు శ్యామ్ సుందర్. నేను ఈ మొగిలిగిద్ద గ్రామస్తుని. నేను ఈ పాఠశాలకు విద్యా కమిటీ చైర్మన్గా 3 తరాలు పనిచేసిన. ఇది 150 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలా గొప్ప పాఠశాల. తర్వాత మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇది ఒకటే పాఠశాల అనేది తెలుసు. ఇక్కడ చాలా గొప్ప మేధావులు చదివిండు. బూర్గుల రామకృష్ణారావు ఇక్కడనే చదివిండు. మర్రి చెన్నారెడ్డి చదివిండని గిట్ట కొంత రికార్డు ఉంది. తర్వాత ఓవైసీ గారు తండ్రి చదివిండు అనేది రికార్డు గిట్ట కొంత వెళ్తున్నది. ఇట్లా మన ఉస్మానియా యూనివర్సిటీ వీసీ మల్లారెడ్డి సారు ఇక్కడనే చదివిండు. ఇట్లా చాలామంది మన విపి రాఘవాచారి ఎంఎస్సీ ఆయన ఇక్కడనే చదివిండు. ప్రొఫెసర్ హరగోపాల్ ఇక్కడనే చదివిండు. చాలా పెద్ద మేధావులను తయారు చేసిన పాఠశాల. అయితే ఇది 100 సంవత్సరాలప్పుడేమో నూకల్ రామచంద్రారెడ్డిని పిలిచినాం, ఫైనాన్స్ మినిస్టరు. 125 సంవత్సరాలప్పుడు జయశంకర్ సారు, శంకరన్ సార్ను పిలిచి ఇనాగ్రేషన్ చేసినాము. ఇప్పుడు 150 సంవత్సరాలకు ముఖ్యమంత్రి గారిని పిలిచినాం మొన్న పోయి కలిసి. ఆయన 31వ తారీఖు డేట్ ఇచ్చిండు. అయితే మేమేమంటున్నామంటే ఈ పాఠశాలను ఒక కార్పొరేట్ పాఠశాలగా, దీంట్లో 3 గ్రూపులు ఉన్నాయి: ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఆమోదించి ఈ స్కూల్ను ఒక మంచి కార్పొరేట్ స్కూల్గా తయారు చేస్తుందని మేము ఆశిస్తున్నాము.
ఈ 31వ తారీఖు టైం గురించి వెయిట్ చేస్తున్నాం, ఏ టైంలో వస్తాడని చెప్పి. ఆ టైం వరకు మా అరేంజ్మెంట్స్ మమ్మల్ని చేసుకోమని చెప్పిన ముఖ్యమంత్రి గారు. అందుకే కలెక్టర్ గారు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు మాధ్యమాల్లో బోధన జరుగుతుండగా 523 మంది విద్యార్థులు చదువుతున్నారు. 33 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాల ఉత్సవాలను పెద్ద ఎత్తున చేయాలని పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించగా ఆయన అంగీకరించడంతో పాటు గ్రామాన్ని, పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు. ముఖ్యమంత్రి రానుండడంతో పాఠశాల అభివృద్ధితో పాటు గ్రామ అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు మల్లేష్. నేను ఓల్డ్ స్టూడెంట్ని. స్కూల్కి నేను 1988 సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయ్యి ఈ స్కూల్లోనే చదివిన విద్యార్థిని. అదేవిధంగా మేము 150 సంవత్సరాల సెలబ్రేషన్ గురించి సీఎంను కలవడం జరిగింది. మరి సీఎం మాకు హరగోపాల్ సార్తో కలిసి వెళ్ళినప్పుడు వారు 31వ తారీఖు మాకు సమయం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే కలెక్టర్ గారిని మా గ్రామానికి సందర్శించాల్సిందిగా కోరడం జరిగింది. వారు మా గ్రామానికి వచ్చి స్కూల్లో సమావేశమై గ్రామస్తులతో చర్చించి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, గ్రామంలో పూర్తిగా అధికారులందరూ కూడా గ్రామాన్ని పూర్తిగా పరిశీలించి ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలో వాళ్ళందరూ కూడా పరిశీలించడం జరిగింది. మరి మా గ్రామంలో మినీ స్టేడియం కానీ, తర్వాత స్కూల్ కొత్త బిల్డింగ్ కానీ, అట్లాగే మా బాలికల హాస్టల్, వీటిని అన్నిటి కూడా ఏర్పాటు చేయడానికి మరి కలెక్టర్కు మా గ్రామస్తులందరూ కూడా సమర్పించడం జరిగింది. వాటిని అన్నిటిని కూడా మరి ముఖ్యమంత్రి మాకు ఇస్తాడని ఆశిస్తూ మా గ్రామ ప్రజలందరూ కూడా పూర్తి ఆశతో మా గ్రామస్తులు ఉన్నారు. సార్, నా పేరు ఏ వెంకటరెడ్డి. ఇక్కడ తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోపల నేను 2009 నుంచి 18 వరకు 9 సంవత్సరాలు పనిచేసి మొన్న ప్రమోషన్లో ఈ పాఠశాలకు రావడం జరిగింది. అయితే 150 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి ఈ తరుణం లోపల పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థి అయినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు శ్రీ హరగోపాల్ సార్ ఆధ్వర్యం లోపల మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ క్రమం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా, ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు. అదే క్రమం లోపల జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారిని పర్యవేక్షణ కొరకు ఇటీవలనే ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. వారు వచ్చి ఈ గ్రామం యొక్క పూర్తి స్థాయి వివరాలన్నీ సేకరించి దానికి 150 సంవత్సరాలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు అభివృద్ధి చేయాలో ఒక కార్యక్రమ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ఆ క్రమం లోపల పూర్వ విద్యార్థులతో పాటు ఈ పాఠశాల ఉపాధ్యాయునిగా నాకు ఎంతో గర్వంగా ఉంది.